రండి నా పిల్లలు, ఈరోజు మీకు ఒక రహస్యాన్ని చెబుతాను. నేనిప్పుడు రాజుని కాని ఒకప్పుడు నేను సాధారణమైన ఎవరూ పట్టించుకోని కాకిని. ఆ కాలం చాలా కష్టం. ఆకాశం మూసుకుపోయింది. వర్షం లేదు, నీరు లేదు. ప్రాణం బతకటమే ఒక పోరాటం. అప్పుడు నేను ఒక మనిషిని చూశాను. ఆయన పేరు ఎలీయా. అతనికి ఏమీ లేదు, కానీ ఒకటి ఉంది. అది దేవునిపై అచంచలమైన నమ్మకం. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. దేవుడు నన్ను ఎంచుకున్నాడు. ఒక సింహం కాదు, ఒక గద్ద కాదు, నన్నే, ఒక చిన్న కాకిని. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం నేను ఆహారం తీసుకెళ్లాను ఎలైజా దగ్గరకు. ఆయన ఆకలిని తీర్చాను. అది నా జీవితంలో గొప్ప గౌరవం. ప్రపంచం నన్ను పనికిరానిదిగా చూసింది. కాని దేవుడు నాలో ఒక పని చూశాడు. ఆ రోజు నాకు నా విలువ తెలిసింది. నా చిన్నపిల్లలు, మీరు చిన్నవాళ్లమని అనుకోకండి. దేవుడు నన్ను ఉపయోగించినట్టే మీ జీవితాన్ని కూడా గొప్పగా మార్చగలడు. మీకు మీరు బలహీనంగా అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టికి మీరు అమూల్యమైనవారు. మీ జీవితంపై ఆయనకు ఒక మంచి ఉద్దేశ్యముంది. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలమైన చేతి క్రింద దీనమనస్కులయ్యుండుడి.